హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. అందరు బాగున్నారా? నా లంచ్ టైం అయితే అయ్యింది. మార్నింగ్ చేసాను కానీ సరిపోలేదు బాక్స్లో పెట్టేటప్పటికి. అందుకే ఇప్పుడు చుక్కకూర టమాటా చేస్తున్నాను. చుక్కకూర టమాటా ఎంతమంది చేసుకుంటారు? ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది కూడా అండి. కానీ పాలకూరలో టమాటా వేయకూడదు, కానీ చుక్కకూరలో టమాటా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదు, ఎల్లుల్లిపాయలే వేసుకోవాలి. నా మట్టుగా కదా, అందుకే కొంచెమే బియ్యం పెట్టుకున్నాను. చూడండి తయారీ విధానం చూడండి, సింపుల్. 10 నిమిషాల్లో కర్రీ అయిపోతుంది. వేడివేడి అన్నం అలా చుక్కకూర టమాటా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అలాగే. కానీ ఎప్పుడైనా సరే ఏం తిన్నా వేడి రైస్ ఉంటే చాలా మజా ఉంటుంది. రైస్ చల్లగా అయిపోతే అస్సలు తినబుద్ధి అవ్వదు. నాకైతే పువ్వులు రావాలి వేడివేడిగా, అలాగే ఇష్టం. చూడండి ఎంత బాగా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ. మార్నింగ్ చేశాను, టమాటా రసం చేశాను, దొండకాయ ఫ్రై చేశాను బాక్సులకి. హస్బెండ్ బాక్స్ పట్టుకెళ్తారు, బాక్స్లో చేశాను. మళ్ళీ సరిపోదని ఇప్పుడు నాకు లంచ్లోకి సరిపోదని మళ్ళీ నేను చుక్కకూర టమాటా చేసిన. చూడండి ఎంత బాగుందో, చూస్తే తినాలనిపిస్తుందా? అది రసం నా లంచ్.